హలో ఎవరిబడి, అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నా పేరు విశాల్ మోహన్. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్. చూడండి, ఇప్పుడు మన ప్రపంచం అనేది, ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం అనేది అంటే హై టెక్నాలజీతో, మన ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం అంటే హై టెక్నాలజీతో ఉన్న ఈ ప్రపంచం మన కోసం ఎక్కడా ఆగదండి. ముందుకు దూసుకెళ్తూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. సో మనం ఈ పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా చూడండి, మనం నెంబర్స్తోనే ముడిపడి ఉంటుందండి. ఎందుకు అంటే చూడండి, మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ నుంచే మనకు నెంబర్స్ అనేవి మన జీవితంలో ఒక కంట్రోలింగ్ పవర్ అనేది తీసుకుంటాయి అనమాట. మన లైఫ్లో మనం పుట్టిన తేదీలో నెంబర్స్తోనే మొదలవుతుంది. ప్లస్ మనం ప్రతిరోజు డైలీ మనం వాచ్ టైం చూసుకున్న ప్రతిదీ కూడా టైమింగ్తోనే నడుస్తుంది ఇప్పుడు. సో ఆ టైంలో కూడా మనం నెంబర్సే ఉంటాయండి. నెంబర్స్తోనే మన జీవితం అనేది ప్రయాణం చేస్తూ ఉంది. సో కాబట్టి ఇటువంటి పోటీ ప్రపంచంలో, హై టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన ఈ ప్రపంచంలో మనం ఒక లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనము, అంటే ఇది కూడా అకౌంట్ నెంబర్సే కాబట్టి మన లక్కీ అకౌంట్ నెంబర్స్ అనేది ఎలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లక్కీ అకౌంట్ నెంబర్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ చెప్పుకున్నట్లయితే చూడండి, మన ఈ పోటీ ప్రపంచంలో టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ అయిన తర్వాత మనము మన లక్కీ అకౌంట్ నెంబర్ అనేది పరి విధాలుగా యూజ్ చేస్తుంటామండి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, పెద్ద ట్రాన్సాక్షన్స్ కానీ లేదా చిన్న స్మాల్ ట్రాన్సాక్షన్స్ కానీ. ఇప్పుడు ఎవరు కూడా చేతి బదిలీ అంటే చేతితో డబ్బులు తీసుకొని ఇచ్చే రోజులు పోయాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, రెజోర్ పే అని ఏవేవో వచ్చాయండి. సో భారత్ పే అని, ఇలాగా పేటిఎం అని చెప్పేసి చాలా వచ్చాయన్నమాట. చాలా యాప్స్ వచ్చాయి. మనం పోటీ ప్రపంచంలో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా, ఈవెన్ సింగిల్ 1 రూపీ కూడా మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్తోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఇప్పుడు. అంతెందుకు, ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి మార్నింగ్ అక్కడ పే చేయాలంటే మనము ఇప్పుడు ఎవరు కూడా పర్సులు బయటికి తేవట్లేదండి. అంతా కూడా జస్ట్ మొబైల్ నెంబర్లో స్కాన్ చేసి పేమెంట్ అనేది చేస్తున్నారు. అంతా ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు. ప్రపంచమే ఆన్లైన్ అయిపోయిందండి. మరి ఇంత పోటీ ప్రపంచంలో మరి మీరు యూజ్ చేసే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎలా ఉండాలి? చూడండి, మనిషికే ఒక లక్కీ నెంబర్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే, అంటే ధనం మూలం ఇదం జగత్ అన్నాము. సో మనము ఆ డబ్బుని మనం ఆకర్షించాలి అంటే లక్కీ అకౌంట్ నెంబర్స్, ఈ నెంబర్స్ ఎలా పనిచేస్తాయి మనం చూసుకున్నట్లయితే, ఈ నెంబర్స్లో ఏ లక్కీ నెంబర్స్ ఉండాలి, ఏ గుడ్ నెంబర్స్ ఉండాలి, అవి మళ్ళీ టోటల్ కలిపితే ఏ లక్కీ నెంబర్ అనేది ఉండాలి, మళ్ళీ ఆ నెంబర్ మన జన్మజాతకానికి ఎలా మ్యాచ్ అవ్వాలి, ఇలాగా మనము అంటే మన విధి సంఖ్యకు జన్మ సంఖ్యకు ఆ నెంబర్ అనేది ఎలా మ్యాచ్ కావాలి. సో ఇన్ని విధాలుగా మనం ఆలోచించి ఒక లక్కీ నెంబర్ని తీసుకున్నప్పుడు ఆ లక్కీ నెంబర్ అనేది మన జీవితంలో చాలా ప్రభావితం చేస్తుందండి మన జీవితాన్ని. సో మనకు అది చాలా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ ఈరోజు చాలామంది టెక్నాలజీలో, అంటే ఈ హైటెక్ టెక్నాలజీ ప్రపంచంలో చాలామంది ఏంటంటే వివిధ రకాల అకౌంట్లు అనేది యూజ్ చేస్తున్నారండి. అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర, ఏవేవో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, అదే అకౌంట్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఆ అకౌంట్ నెంబర్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, చాలా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. కొంచెం లక్కీ అకౌంట్ నెంబర్స్ అనేది చాలా కొద్ది మందికే ఉంటాయండి. సో అందరికీ ఉండవు అనమాట. బట్ మీరు గమనించినట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఒక్కొక్కరికి ఇప్పుడు 2-3 ఉంటామని చెప్పుకున్నాం కదా. ఆ 2-3 కూడా ఏదో ఒక అకౌంట్ నెంబర్కే ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతుంటాయి, డబ్బులు బాగా వస్తుంటాయి. మిగతా అకౌంట్ నెంబర్స్ ఎప్పుడు కూడా జీరోలో ఉండడము, లేదా మనీ వస్తున్నా కూడా అది వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. ఎందుకో మీరు గమనించినట్లయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అకౌంట్ నెంబర్లు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తికి 2 లేదా 3 అకౌంట్ నెంబర్లు ఉన్నాయనుకోండి. ఏదో ఒక అకౌంట్ నెంబర్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వ్యక్తికి 3 అకౌంట్ నెంబర్లు ఉంటే ఏదో ఒక్క అకౌంట్ నెంబరే బాగా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. వెరీ గుడ్, అంటే ఎక్సలెంట్గా ఉంటుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి, ప్లస్ మనీ అనేది కూడా బాగా వస్తూ ఉంటుంది, సేవింగ్లో కూడా అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. కానీ మిగతా 2 అస్సలు ట్రాన్సాక్షన్స్ జరగవు, జీరో, ప్లస్ మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. దానివల్ల ఎప్పుడు కూడా మనీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఇలా గమనించారా అండి? ఇలా గమనించినట్లయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫస్ట్ అసలు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని మనం లక్కీగా ఎందుకు తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలనేది నేను పూర్తి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఏ నెంబర్స్ రాకూడదు టోటల్లో అంటే 53 రాకూడదు, 62 రాకూడదు, 71 రాకూడదు, 35 రాకూడదు, 34, 43, 44, 26, 29, 30, 31, 88. ఏదంటే 53, 62, 71, 35, 34, 43, 44, 26, 29, 30, 31, 88 ఇలాంటి నెంబర్స్ రాకూడదండి. సో అవి ఎలాంటి నెంబర్స్ అంటే, టోటల్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ టోటల్ యాడ్ చేస్తే 0 కానీ 4 కానీ 7 కానీ 8 వచ్చేటట్టుగా రాకూడదండి. ఇది రాకూడదు, 0, 4, 7, 8 రాకూడదు. మరి ఏం రావాలి అంటే, టోటల్ కూడినట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని నెంబర్లు కూడినప్పుడు లాస్ట్లో ఒక 2 డిజిట్స్ వస్తాయి. మళ్ళీ ఆ 2 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు మరి టోటల్ అకౌంట్ నెంబర్ లక్కీ నెంబర్ ఏది రావాలి అంటే 156లో రావచ్చండి. ఈ 156లో వస్తే వెరీ గుడ్ అండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ టోటల్ చెప్పుకున్నాం, ఏవి రావాలో చెప్పుకున్నాం, ఏవి రాకూడదో చెప్పుకున్నాం టోటల్లో. మరి ఎండింగ్లో ఏం రావాలి? ఎండింగ్లో ఏం రావాలని చాలామందికి ఇదే డౌట్ ఉంటుందండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఎండింగ్లో ఏం రావాలి? 0 కానీ 01 కానీ 02 కానీ ఈ 2 నెంబర్లు అన్నీ కూడా వీటిలో రాకూడదండి. ఓకేనా? వీటిలో రాకుండా తీసుకోవాలి. సో బికాజ్ లాస్ట్ ఎండింగ్లో ఉంటే లో ఫ్రీక్వెన్సీ నెంబర్ అండ్ డేంజర్ నెంబర్స్ ఉంటాయండి. సో చూడండి, ఎవరి అకౌంట్ నెంబర్లో ఆల్ అకౌంట్ నెంబర్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ ఆల్ అకౌంట్ నెంబర్స్ ఆర్ నాట్ బ్యాడ్ అండి. సో ఏంటంటే అకౌంట్ నెంబర్లో ఈ 0478 ఉన్నట్లయితే అయినా వాళ్ళు డబ్బును ఆకర్షించే అవకాశమే లేదండి. చాలా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేటివి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అసలు ట్రాన్సాక్షన్స్ జరగవు. కానీ అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడంతో పాటు వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఆర్థికంగా ఎలాంటి కోసైనా వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశమే ఉండదండి. మరి ఇప్పుడు లక్కీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, అంటే వాళ్ళ బర్త్ బట్టి, అంటే వాళ్ళ లక్కీ నెంబర్స్ బట్టి మనము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఆ లక్కీ నెంబర్స్లో ఉండేట్టుగా చూసుకున్నట్టుగా బాగా కలిసి వస్తుందండి. మరి ఆ లక్కీ నెంబర్స్ ఎలా చూసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1లో పుట్టారనుకోండి, 1లో పుట్టిన వాళ్ళు 8ని ఎప్పుడు అవాయిడ్ చేయండి. టోటల్ నెంబర్ 8, బ్యాంక్ అకౌంట్ నెంబరు 1లో పుట్టిన వాళ్ళకి 8 అనేది అస్సలు ఉండకూడదు. 2లో పుట్టిన వాళ్ళకి 84 అనేది టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది అసలు రాకూడదండి. 3లో పుట్టిన వాళ్ళకి 6లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది టోటల్లో ఉండకూడదు. 4లో పుట్టిన వాళ్ళకి 892లో ఉండకూడదండి టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. 5లో పుట్టిన వాళ్ళకి 9లో ఉండకూడదండి టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్. 6లో పుట్టిన వారికి 3లో టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది రాకూడదండి, 3 రాకూడదు. 7లో పుట్టిన వాళ్ళకి 7లో పుట్టిన వాళ్ళకి 7 ఉంటుంది. సో అలా కూడా టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 7లో రాకూడదు 7లో పుట్టిన వాళ్ళకి. 8లో పుట్టిన వాళ్ళకి 842 రాకూడదండి, 842 ఈ టోటల్ నెంబర్స్. 8లో పుట్టిన వాళ్ళకి టోటల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 842 అనే ఈ 3 డిజిట్లు కూడా రాకూడదు. మరి 9లో పుట్టిన వాళ్ళకి, అంటే 9లో పుట్టిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ టోటల్ నెంబర్స్ వచ్చేసి 42లో రాకూడదండి. ఇలాగా మీరు అన్ని చూసుకొని టోటల్ ఒక మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్, మళ్ళీ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఏ డిజిట్స్ రావాలి, టోటల్ ఎంత రావాలి, ఎండింగ్లో ఏం రావాలి, మళ్ళీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి టోటల్ ఏ నెంబర్ రాకూడదు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మంచి న్యూమరాలజిస్ట్ని నన్ను సంప్రదించి మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మీరు మంచి లక్కీలో తీసుకున్నట్లయితే అది మీ ట్రాన్సాక్షన్స్ కానీ మీ డే టు డే లైఫ్లో మీకు బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఉంటుంది. సో మీరు ఇలా నెంబర్ని మీరు తీసుకుంటారని ఆశిస్తూ మీరు మంచి ట్రాన్సాక్షన్స్తో, మంచి డబ్బు సంపద ఐశ్వర్యంతో మీరు మీ కుటుంబం కూడా సదా ఎల్లవేళలా చాలా బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్.